హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. మధ్యాహ్నం పూట మనసు ఏం బాగోక అలా కూర్చున్నప్పుడు ఏం చేయాలా అర్థం కాక మనసు ఎందుకు ఇలా ఉందా అని ఆలోచిస్తుంటే మనసు కనిపించిందండి. మ్యాంగో కోకోనట్ బర్ఫీ చేద్దామని అనిపించిందండి. కాస్తైనా మనసు కుదుట పడుతుందేమో అని మొదలెట్టేశానండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా 2 పెద్ద సైజ్ మామిడికాయల్ని చెక్కు తీసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాంగో ఎక్కడ లమ్స్ అనేది లేకుండా, ఉండలు లేకుండా నీట్గా ప్యూరీ చేసుకోండి. ఇలా ప్యూరీ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. లేదంటే మొత్తం చిందులుగా పడి మొత్తం గలీజ్ అవుతుందండి. మొత్తం ఇట్లాగా గరిటెతోటి నీట్గా కలిపేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక పావు కప్పు వరకు పాలను పోసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈలోపు మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొబ్బరి పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మీకు మెజరింగ్ కప్స్ కింద వచ్చినట్లయితే 1 కప్పు మ్యాంగో ప్యూరీకి 1/2 కప్పు కొబ్బరి తురుము, పావు కప్పు పంచదారని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఒక 15 మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మ్యాంగో కోకోనట్ బర్ఫీ చేసుకోవడానికి చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని ప్లేట్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పైన మనకి ఈవెన్గా రావటం కోసం చేతికి ఆయిల్ కానీ గీ కానీ కొంచెం అప్లై చేసుకొని ఊరికట్లా ట్యాప్ చేసామంటే మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది చల్లేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిస్తా జీడిపప్పుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా వేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 అవర్ వరకు అలా వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా తీసామంటే చాలా బాగుంటుందండి. నోటికి అతుక్కుంటా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో సీజన్లో మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో బర్ఫీని ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.